అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానంగా నుండిన వానికి నేను కీడు చేసిన యెడల శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము 4, 5 వచనములు. మన ప్రభువు సమాధానమునకు కర్త మరియు సమాధానమునకు రాజు. ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకే మన ప్రభువు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని మనకు బోధించారు. మన ప్రభువుని నమ్ముకున్న బిడ్డలాగా మనమందరము మనకు కీడు చేసిన వారితో సైతము సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యము బోధిస్తోంది. అట్లయితే మనతో సమాధానంగా ఉన్న వారితో మనము ఇంకెంత సమాధానంగా ఉండాలి? మనతో సమాధానంగా ఉన్న వారికి కీడు చేస్తే మనకి ఎంత శాపము. అందుకే దావీదు భక్తుడు అలాగు చేస్తే దేవుడు నన్ను శిక్షించునుగాకని చెబుతున్నాడు. దేవునితోనూ మనుషులతోనూ సమాధానమును కోరుకుంటూ దేవుని బిడ్డలుగా మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోదాము. అటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాం. ప్రభువా, మీకు వందనములు. సమాధానమునకు కర్త అయిన మీ అడుగుజాడల్లో నడుచుకుంటూ అందరితో సమాధానం ఉన్నట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.